ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద శిక్ష సప్తాహ్ శుభదిన్ భోజన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ సోమవారం పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పాఠశాలలకి ఎన్నో కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాల కల్పనకి కృషి చేస్తుందని తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థులకు వండించే భోజనం నాణ్యతగా ఉండాలని, నాణ్యత సక్రమంగా లేకపోతే ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా డీప్ గా మరి ఏపీ యొక్క అభివృద్ధి విషయంలో ఆలోచిస్తున్నారు. ఇది మాకు మంచి తరుణం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళులాగా ఉంటూ మరి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకెళ్తూ దిశగా మరి ప్రయత్నిస్తున్నారు. అలాగే లోకేష్ గారు మన అసెంబ్లీలో చెప్పారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే మరి క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ పెరుగుతుంది, పిల్లలు మరి ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో ఎట్లాగా అభివృద్ధి చెందుతున్న విషయంలో లోకేష్ గారు చాలా చిత్తశుద్ధి ఉన్నారు. మరి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పనిచేయడానికి. మరి మీ అందరూ పిల్లలు మనసు చెప్తున్నాను, మీరు బాగా చదువుకోండి, ప్రశ్నలు అడగండి, ఆటలు ఆడండి, మంచి భోజనం తినండి, టైంకి నిద్రపోండి. మరి నాకు అవకాశం ఇచ్చిన మరొకసారి స్కూల్ మేనేజ్మెంట్ కి, మరి ధర్మాజిగూడెం గ్రామస్తులకి, ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరూ కూడా, అలాగే మీడియా మిత్రులకి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటాను. బీజేపీ నాయకులు, అలాగే జనసేన నాయకులు, అలాగే లోకల్ నాయకులు, ఎండిఓ గారు, ప్లస్ లోకల్ టీచర్స్, పిల్లలు అందరూ కూడా ఆ శుభాకాంక్షలు. ఈరోజు మీకు తెలిసిన విషయం ముఖ్యంగా నేను చదువుకున్నాను, నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నాను. ఆ రోజుల్లో అదే నాకు తెలిసినంత 400 మంది ఉండేవాళ్ళు. బోర్డింగ్ స్కూల్ నేను ఇక్కడ చదువుకున్నా, కానీ 400 మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే విజయ పరిస్థితులు మారాయి కాబట్టి ప్రైవేట్ కాన్వెంట్లు, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని వస్తున్నామో పిల్లలందరూ కూడా అటు వెళ్తున్నారు. కానీ ఇక్కడ లోకల్గా ఉన్న చిన్న పిల్లలందరూ కూడా